హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నాగేంద్ర ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్, దీని గురించి హానెస్ట్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, కిర్గిస్తాన్ పాపులేషన్ వచ్చేసరికి 66 lakh పాపులేషన్. దాదాపు 15 యూనివర్సిటీస్ మనకి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నాయి అక్కడ, అంటే ఇంగ్లీష్ మీడియంలో మెడిసిన్ నేర్పుతున్నాయి. ఇక్కడ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సెంటేజ్ అనేది కొంచెం బాగానే ఉంటుంది, లిటరల్లీ ఓకే, డీసెంట్. కిర్గిస్తాన్ ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రియాలిటీ ఏంటంటే, నేను చెప్తాను, కిర్గిస్తాన్లో ఫస్ట్ 3 years మీకు నాన్ క్లినికల్ చెప్తారు, అంటే థియరీ చెప్తారు. నెక్స్ట్ 3 years, ఇయర్ 4, 5, 6 ఏమో క్లినికల్ సైన్స్. ఈ క్లినికల్స్లో ఏంటంటే మీరు రకరకాల స్పెషాలిటీస్ తిరుగుతారు, లైక్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీ గైనిక్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, రేడియో, సైకాలజీ, ఇలాంటి బ్రాంచెస్ అన్నీ మీరు తిరుగుతారు. ఇవి ఒక్కొక్కటి ఫ్యూచర్లో ఒక్కొక్క పీజీ సబ్జెక్ట్ అనమాట. దీని తర్వాత మీరు పీజీ చేసుకోవటానికి. అందుకే ఏంటంటే మెడికల్లో మీకు రేపు ఫ్యూచర్లో మీకు ఏ పీజీ సెట్ అవుతుందో తెలియదు, కాబట్టి మనకు అన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఒకేసారి నేర్పుతారనమాట ఇక్కడ. సో టోటల్ 19 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి సుమారుగా మనకు. అందులో ఒక దాదాపు 12 సబ్జెక్ట్స్ క్లినికల్ ఉంటాయి, 7 నాన్ క్లినికల్ ఉంటాయి యూనివర్సల్గా చూసుకుంటే. ఒక 2-3 సబ్జెక్ట్ అడిషనల్ అవ్వచ్చు, రష్యన్ లాంగ్వేజ్ కానీ, లాటిన్ కానీ, ఇలాంటి. ఎఫ్ఎంజీ పాసింగ్ పర్సంటేజ్ యొక్క వాస్తవం ఏంటంటే, మనకు రేపు ఇండియా వచ్చిన తర్వాత మీకు ఎంసీఏ కానీ, ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ మీకు 300 మార్క్స్ ఉంటుంది. ఇయర్ 1, 2, 3 ఫస్ట్ 3 years థియరీ నుంచి 150 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 3 years నుంచి 150 మార్క్స్ వస్తాయి. కిర్గిస్తాన్లో ఏంటంటే దాదాపుగా 80% వాళ్ళకి సొంత హాస్పిటల్స్ ఉండవు. సొంత హాస్పిటల్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇండియాలో ఎలా జరిగిద్దంటే, ఇండియాలో మనకు ఒక మెడికల్ కాలేజ్కి ఒక సొంత హాస్పిటల్ ఉంటుంది. ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్ మెడిసిన్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మీరు 4th yearకి వచ్చారు, జనరల్ మెడిసిన్ రొటేట్ చేస్తున్నారనుకోండి, అక్కడ జనరల్ మెడిసిన్ పోస్టింగ్ ఇచ్చారనుకోండి, ఆ బ్రాంచ్కి తగ్గట్టు హెచ్ఓడి ఉంటాడు. జనరల్ సర్జరీ ఇచ్చారనుకోండి, దానికి తగ్గట్టు హెచ్ఓడి ఉంటాడు, అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాడు. అంటే ఒక డిపార్ట్మెంట్కి, అంటే ఒక బ్రాంచ్కి ఒక హెచ్ఓడి ఉండటం వల్ల ఏంటంటే, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి అనే సీక్వెన్స్ జరుగుతుంది. మనకు వాళ్ళు సిలబస్ నేర్పుతారు ఫస్ట్ నుంచి, ఎందుకంటే మీకు తెలియదు కదా, ఇప్పుడు చదువుతున్నారు కదా బేసిక్గా. సో వాళ్ళు ఏంటంటే చిన్నగా మనకు ఒక సిస్టమేటిక్గా నేర్పుతారు. హెచ్ఓడీలు ఉంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఒకవేళ మీకు సొంత హాస్పిటల్ లేదనుకోండి, అదే రీజియన్లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ టైప్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు జనరల్ మెడిసిన్ వేస్తే అక్కడ హెచ్ఓడి ఉండడు. అక్కడ ఎవరో డాక్టర్ ప్రాక్టీస్ చేసడానికి వచ్చాడు, అక్కడ ఇంగ్లీష్ కూడా రావాలని రూల్ లేదు, అతను కిర్గిస్తాన్ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. సో అప్పుడు ఏమైందంటే టీచింగ్ హాస్పిటల్ అవ్వదు. ఎప్పుడైతే హెచ్ఓడి లాంటి వాళ్ళు ఉంటారో టీచింగ్ హాస్పిటల్ అవుతుంది. ఎందుకంటే అది సొంత క్లినికల్ సైట్లో ఎంబీబీఎస్ ప్లస్ పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, కాబట్టి అది టీచింగ్ సైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడి లేనంత వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా స్టూడెంట్స్ కంటే పేషెంట్ ప్రయారిటీ ముందు. సో పేషెంట్ని ఎంత కంఫర్టబుల్గా ఉంచారని చూస్తారు, కానీ స్టూడెంట్ నేర్పడం సెకండరీ ప్రైవేట్లో. అందుకే మిమ్మల్ని అక్కడ కిర్గిస్తానంటే పేషెంట్ మీద వెళ్ళి నువ్వు చేయి, అది చేయని దూకనివ్వరు అక్కడ. ఎందుకంటే అలా చేస్తే ఇంకోసారి పేషెంట్ రాడు అక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఏదో అబ్జర్వర్గా అలా పెట్టేసి లైట్గా ఏదో బేసిక్గా చూడు అని నేర్పుతారు. సో ఇక్కడ లేకపోవటం వల్ల ఏంటంటే అలా ఏబిసి అనేది జరగవు. అంటే ఒక కేసు కంటే ముందు కేసు ప్రజెంటేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళ కేసు నేర్పాలి, ఇలాంటి సిస్టమేటిక్ ఉండదు. వస్తే ఇంకా క్లినిక్స్ కూడా మ్యాండేటరీగా రావాలని ఏముండదు, వస్తారని లేదన్నట్టు ఉంటుంది. సో చాలా టైం ఉంటుంది వీళ్ళకి, 4th, 5th, 6th yearలో చాలా టైం ఉంటుంది. ఈ టైంని ఏం చేస్తారంటే, మన ఇండియాలో ఉన్న కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, లైక్ డ్యామ్స్ కానీ, అరైజ్ కానీ, ఏదో ఒకటి, ఆ కోచింగ్ సెంటర్స్లో నుంచి గెస్ట్ లెక్చరర్స్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్పిస్తారనమాట. ఓకే, వీళ్ళకి అట్లీస్ట్ ఖాళీగా ఉంటున్నారు, ఒక కోచింగ్ అన్నా ఇద్దామని చెప్పేసి అలా వచ్చి వీళ్ళు గెస్ట్ లెక్చరర్స్ వచ్చి ఒక అనాటమీకి 12 రోజులు, ఫిజియాలజీ 15 రోజులు, అలా సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు చెప్పేసుకుని వెళ్ళిపోతారు. వస్తారు 1 to 2 weeks ఉంటారు, చెప్పేసుకుని వెళ్ళిపోతారు ఇండియాకి. ఫుల్ టైం ఉండరు, వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏం సార్ వాళ్ళు ఎందుకు రావాలి అక్కడ కిర్గిస్తాన్, వాళ్ళు అక్కడ ఫ్యాకల్టీ ఉంది కదా, వాళ్ళు చెప్తారంటే అంత స్టాండర్డ్గా ఉండదు కిర్గిస్తాన్ ఫ్యాకల్టీ. వాళ్ళకు ఉంటుందేమో కానీ లోకల్ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళని అంత చెప్పలేరు. ఎలా చెప్తారండి, ఇంకా పవర్ పాయింట్ వేసుకొని చదువుకుంటూ వెళ్ళిపోతారు. లేకపోతే పిల్లలకే మీకు అరే ఇది చదువుకో, ఈ ప్రజెంటేషన్ చేయంటాడు, పిల్లడు వచ్చి మీకు పవర్ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే క్లాసెస్ కన్సిడర్ చేస్తారు. పాస్ అవటం ఈజీ అక్కడ. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన వాళ్ళు రేపు
ఈ ఎంసీఏ ఎగ్జామ్ రాసేటప్పుడు 300 మార్క్స్ ఉంటుంది. ఫస్ట్ 150 క్వశ్చన్స్ ఏమో థియరీ నుంచి వస్తాయి ఫస్ట్ 3 ఇయర్స్ నుంచి, సెకండ్ 150 క్లినికల్స్ నుంచి వస్తాయి. సో దీని మీద ఎక్కువ ఎక్స్పోజర్ లేనందువల్ల, అంత ఆపర్చునిటీ దొరకడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ వదిలేస్తారు కంప్లీట్లీ. ఎందుకంటే ఎంసీఐ మీకు 300 మార్క్స్ పెట్టినప్పుడు 50% అడుగుతుంది. 50% వస్తే చాలు పాస్ అని మీరు ఎలా తెచ్చుకోండి. ఫస్ట్ పేపర్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఈ ఎగ్జామ్లో. ఫస్ట్ పేపర్లో మీరు 130 తెచ్చుకొని నెక్స్ట్ పేపర్లో 20 తెచ్చుకోండి, ఏం కాదు. ఇక్కడ 150 తెచ్చుకోండి, ఇక్కడ 0 తెచ్చుకోండి, ఎలా అని తెచ్చుకోండి. ఈ 4th, 5th, 6th ఇయర్ పేపర్ చాలామంది వదిలేస్తారు. ఎందుకంటే ఈ 150 క్వశ్చన్స్లో కనుక మీరు గట్టిగా 120, 130 ప్రిపేర్ అయితే ఇది సింగిల్ ఆప్షన్, ఏదైనా ఆప్షన్ ఏ, మొత్తం 150 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ, మొత్తం 150 క్వశ్చన్స్ ఆప్షన్ బి పెట్టినా 20, 30 తగులుతాయి ఈజీగా. అందుకనే ఈ పిల్లలు దీన్ని ఎలా వదిలేస్తారనమాట. అరే అది ఎందుకులే మనం పాస్ అయ్యి, ఎందుకంటే ఈ ఎగ్జామ్ కూడా అలానే ఉంది. ర్యాంకింగ్ ఇవ్వడు మీకు. 290 వచ్చినా 150 వచ్చినా ఒకే ప్రిఫరెన్స్ ఇస్తారు. పీజీలో ఏం చల్లదు, తర్వాత పీజీలో ఎలాంటి వెయిటేజ్ ఉండదు, జస్ట్ పాస్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో ఏంటంటే మనోళ్ళు దీని మీద అరే క్రాక్ చేయాలి, హయ్యర్ స్కోర్ రావాలనే ఇంటెన్షన్ తక్కువ ఉంటుంది, పాస్ అయిపోతే చాలు అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకే, ఇప్పటిదాకా ఎంసీ అలా నెట్టుకొచ్చారు మనకు. ఓకే, ఒక సబ్జెక్ట్ వదిలేసి ఇంకో సబ్జెక్ట్ మీద ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి నెట్టుకొచ్చాం. రేపొద్దున ఎంసీఏ ఉండదు. మీ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఈ రోజున మెడిసిన్ స్టార్ట్ చేసినా, గత లాస్ట్ 2 ఇయర్స్లో మెడిసిన్ స్టార్ట్ చేసినా మీకు ఎంసీఏ అనేది ఉండదు. సో మీకు నెక్స్ట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మీకు పీజీ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో 2 పార్ట్స్ ఉంటుంది. సెకండ్ పార్ట్ పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్, ఇది జస్ట్ మీకు డిగ్రీ రావడానికి ఉపయోగపడుతుంది. మీకు పీజీ డిసైడ్ అయ్యే ఎగ్జామ్ పార్ట్ 1, ఇది స్కోరింగ్ ఎగ్జామ్, 540 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఎంసీఏ ఉన్నప్పుడు సగం 150 ఇచ్చి 300 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 540 మార్క్స్లో 10% అంటే 54 క్వశ్చన్స్ మీకు ఓన్లీ ఫస్ట్ 3 ఇయర్స్ నుంచి వస్తాయి. 90% ఆఫ్ ది క్వశ్చన్స్ క్లినికల్స్ నుంచి వస్తాయి. ఏదైతే నెగ్లెక్ట్ చేశామో అది హైలైట్ అవ్వబోతుంది నెక్స్ట్ ఎగ్జామ్లో. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? 2 ఆప్షన్స్. ఏదర్ మొత్తం మీరు ఆ క్లినికల్స్ కూడా గెస్ట్ లెక్చరర్ని పిలిపించేసి ఆ సబ్జెక్ట్స్ అన్ని మళ్ళీ ఒకసారి అక్కడ 2-3 సార్లు చెప్పించేసుకొని కొంచెం అట్లా బట్టి కొట్టేసి ఏదో రకంగా రెట్టుకు రావటం. 2వ ఆప్షన్, ఏమన్నా ఇండియా వచ్చినప్పుడు హాలిడేస్లో ఇక్కడ క్లినికల్స్ విజిట్ చేసి అలా డబుల్ వర్క్ చేసుకోవటం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్తామంటే, మీకు థియరీ చాలు, క్లినికల్ కాంప్రమైజ్డ్ ఉన్నా పర్వాలేదు, తెలుగు కమ్యూనిటీ కావాలి, ఇండియన్ కమ్యూనిటీ కావాలి, మన వాళ్ళంతా కలగలడ ఏ కాలేజ్కి వెళ్ళినా 1000 మంది ఉండాలంటే కిర్గిస్తాన్ బెస్ట్ ఆప్షన్. థియరిటికల్గా లేదు, నాకు ఒక మెడికల్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక హాస్పిటల్ సిస్టమ్ ఉండాలి, నాకు సిస్టమేటిక్ ఉండాలంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. సో థియరిటికలీ కిర్గిస్తాన్ ఈజ్ ఓకే, క్లినికల్ వైజ్ కొంచెం కాంప్రమైజ్గా ఉంది క్లినికల్స్. దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ వచ్చేసరికి. ఇందులో ఏ యూనివర్సిటీ అని అదే తతంగం, సేమ్ సిస్టమ్. ఆ కిర్గిస్తాన్ కంట్రీ ఇంగ్లీష్ మీడియం మొత్తం అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.